అసలు ఏమైతుందుల్లా టీటీడీలా విజిలెన్స్ వాళ్ళు ఏం పని చేస్తున్నట్టు? ఓకాన్నేమో మందు కీసాలు కనబడతాయి, ఒకడేమో మస్తు తాగి దొరుకుతాడు, ఇంకొకడు ఏకంగా మందే కావాలని డిమాండ్ చేస్తాడు, ఇంకొకడు సిగరెట్ కావాలని అంటాడు. ఇంత జరుగుతున్నా ఆలయ సిబ్బంది ఏం చేస్తున్నట్టు? ఇదే నా భద్రత అని కోపం చేస్తున్నారు స్వామివారి భక్తులు. మొన్ననే తిరుమలలో ఒక ఆయన వచ్చిపోయే భక్తులకు అడ్డం తిరుక్కుంటా నేనే దేవుణ్ణి శపిస్తా అని బెదిరించుకుంటా భక్తులనే సిగరెట్ అడిగిండు. యాదుకున్నదానులా మళ్ళా దానికి ముందు తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి మహాద్వారం లోపల ఉన్న గోపురం మీదకెక్కి ఒక తాగుబోతోడు నాకు 90 మంది ఇస్తేనే దిగుతా అనుకుంటా హల్చల్ చేసిండా. ఇప్పుడు చూడండి అదే తిరుమలలో ఏం కానొచ్చినాయో. అపచారము చూస్తున్నారా అనులా? తిరుమలలో మందు కీసాలు ఎట్లా కనబడుతున్నాయో, మళ్ళా తీరు బ్రాండ్లు, అది కూడా గరుడ పోలీస్ గెస్ట్ హౌస్ ముందే. మరి ఇవి ఎట్లొస్తున్నట్టు, ఏ వాళ్ళు తెస్తున్నట్టు? అసలు తిరుమలలో నిఘా వ్యవస్థ పనిచేస్తున్నదా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. తిరుమల మీద ఏ మాత్రము కూడా ఈ కూటమి ప్రభుత్వానికి బాధ్యత అన్నదే లేకుండా విఐపీల సేవలో తరించుకొని పోతూ అక్కడ భద్రతా వ్యవస్థ పూర్తిగా డొల్లగా మారిపోయి భక్తుల క్షేమాన్ని మరిచిపోయి చివరకు ఈ రోజున పదుల సంఖ్యలో అక్కడ మందు బాటిళ్లు, ఖాళీ మద్యం బాటిళ్లు దొరికినాయి అంటే నిఘా వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది కొండ మీద. ఇంత జరుగుతున్నా భక్తులు కోపం చేస్తున్నా సర్కార్ అయితే ఏం చర్యలు తీసుకున్నట్టే కనబడతలేదు అని చాలా మంది అంటున్నారు. మందు బాటిళ్లు, ఖాళీ మందు బాటిళ్లు, అది కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మందు బాటిళ్లు దొరకటం ఎంత దారుణమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు మీరా తిరుపతి యొక్క క్షేమాన్ని, తిరుపతి యొక్క ఆధ్యాత్మికతను కాపాడేది. ఇక తిరుమలలో ఇట్లుంటే శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున సత్రంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిపి సినిమా పాటలకు డాన్సులు చేసిండ్రు. సినిమా పాటలకు శ్రీశైలంలో ఉన్న ఒక ప్రైవేట్ సత్రంలో ఎంత అపచారమో చూడండి. భక్తులకు వసతి కల్పించే సత్రాలల్లా సిబ్బంది సినిమా పాటలు పెట్టుకొని డాన్సులు చేసిండ్రు. ఇట్లా మరి ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టో, ఈ సర్కార్ ఏం చేస్తున్నట్టో తెలియదు కానీ ఇవన్నిటిని చూసి భక్తులు అయితే మస్తు అంటే మస్తు కోపం చేస్తున్నారు.